ఓపికోడు చెందును ఓర్చుకో, నీ కన్యాయమైనను కన్నులెర్రా జయకు, నీ కన్యాయమైనను కన్నులెర్రా జయకు, శాంతముందు మెప్పుడు ఓర్చుకో, శాంతముందు మెప్పుడు ఓర్చుకో, రేగ త్వరపడకు ఓర్చుకో ఓర్చుకో, ఓపికోడు చెందును ఓర్చుకో. ఎవడెన్ని తిట్టినా ఓర్చుకో ఓర్చుకో, మేలు చేయ కీడుకు ఓర్చుకో. ఎవడెన్ని తిట్టినా ఓర్చుకో ఓర్చుకో, మేలు చేయు కీడుకు ఓర్చుకో. లోకమందు సుఖము కొంతసేపు నుండును, లోకమందు సుఖము కొంతసేపు నుండును, కోపమేలా చేతువు ఓర్చుకో, కోపమేలా చేతువు ఓర్చుకో, రేగ త్వరపడకు ఓర్చుకో ఓర్చుకో, ఓపికోడు చెందును ఓర్చుకో. నీవు కీడు నొందగా ఓర్చుకో ఓర్చుకో, ప్రతి కీడు చేయకు ఓర్చుకో. ఓర్చుకొని ఉండుము అంత సరియగును, ఓర్చుకొని ఉండును అంత సరియగును, నీకు జయముందును ఓర్చుకో, నీకు జయముందును ఓర్చుకో. రేగ త్వరపడకు ఓర్చుకో ఓర్చుకో, ఓపికోడు చెందును ఓర్చుకో. రేగ త్వరపడకు ఓర్చుకో ఓర్చుకో, ఓపికోడు చెందును ఓర్చుకో. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించగా నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలిండలేక. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలిండలేక. నా ఆనందం కోరేవాడా, నా ఆశలు
ఆరాధించగా నేను ఉండలేనయ్యా. చివరిగా అందరం కలిసి మరొక పాట పాడుకున్నాం. నజరేయుడా నా యేసయ్యా నా స్తుతులందుకు స్తుతిపాత్రుడా అనే పాట పాడుతూ దేవుని నామాన్ని స్తుతిద్దాం. చప్పలు కొడుతూ దేవుణ్ణి స్తుతిద్దాం. నజరేయుడా నా యేసయ్యా మా స్తుతులందుకు స్తోత్రార్హుడా, మా స్తుతులందుకు స్తుతి పాత్రుడా. నజరేయుడా నా యేసయ్యా నా స్తుతులందుకు స్తుతి పాత్రుడా, నా స్తుతులందుకు స్తోత్రార్హుడా. నజరేయుడా నా యేసయ్యా నా స్తుతులందుకు స్తుతి పాత్రుడా, నా స్తుతులందుకు స్తోత్రార్హుడా. ఆకాశమందు నీవు తప్ప నాకెవ్వరున్నారు నా యేసయ్యా. ఆకాశమందు నీవు తప్ప నాకెవ్వరున్నారు నా యేసయ్యా. నీవు నాకుండగా నీ స్వాచ్ఛమై నేనుండగా, నీవు నాకుండగా నీ స్వాచ్ఛమై నేనుండగా, అక్కర రాదేది ఈ లోకమందు. నజరేయుడా నా యేసయ్యా నా స్తుతులందుకు స్తుతి పాత్రుడా, నా స్తుతులందుకు స్తోత్రార్హుడా. నజరేయుడా నా యేసయ్యా నా స్తుతులందుకు స్తుతి పాత్రుడా, నా స్తుతులందుకు స్తోత్రార్హుడా. అత్యున్నతమైన సింహాసనమందు ఆసీనుడవైన నా యేసయ్యా. అత్యున్నతమైన సింహాసనమందు ఆసీనుడవైన నా యేసయ్యా. పరిశుద్ధుడవు నీవేనని, పరిశుద్ధుడవు నీవేనని, పరిశుద్ధుడవు నీవేనని, పరిశుద్ధుడవు నీవేనని గాన ప్రతిగానము చేయగా. నజరేయుడా నా యేసయ్యా నా స్తుతులందుకు స్తుతి పాత్రుడా, నా స్తుతులందుకు స్తోత్రార్హుడా. అమూల్యములైన వాగ్దానములెన్నో
నజరేయుడా నా యేసయ్యా నా స్తుతులందుకో స్తుతి పాత్రుడా నా స్తుతులందుకో స్తోత్రార్హుడా నజరేయుడా నా యేసయ్యా నా స్తుతులందుకో స్తుతి పాత్రుడా నా స్తుతులందుకో స్తోత్రార్హుడా నా స్తుతులందుకో స్తుతి పాత్రుడా నా స్తుతులందుకో స్తోత్రార్హుడా. ఒకసారి గట్టి హల్లెలూయా చేద్దాం. హల్లెలూయా. సమస్త ఘనత మహిమ దేవునికి చెల్లును గాక. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మన వాక్పత్యాలు కదా తమ్ముడు జాన్ కొద్ది నిమిషాల సేపు వాక్పరిచర్య చేస్తారు. ఆ తర్వాత కొన్ని ప్రకటనలు ఉన్నాయి. ఆ ప్రకటనలో మనం ముందు కొనసాగి మనము ఈ చివరి ఆరాధన, ఈ యొక్క సంవత్సరానికి గాను చివరి ఆరాధన సంపూర్ణంగా సంతోషంగా జరుపుదాం అనుకున్నాము. సైతాను వెంటనే ఈ బ్రైట్ ఇక్కడికి వచ్చి అవి ఉంటాయి కదా, థర్మోకోల్ షీట్ ఉండగా థర్మోకోల్ షీట్ ముక్కులో తెచ్చుకున్నాడు. సో ఈ లోపలికి వెళ్ళిపోయింది. అది చేతితో కూడా తీయడానికి వీలు లేకపోతే అది అట్లా ఉన్నట్టయితే లోపలికి వెళ్ళిపోయేది, లోపల ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిపోయేది. దేవుడు మహాకృపను బట్టి కల్పన చూసి అది తీయడానికి వీలు లేదు. అందుకని చెప్పి జాన్ హాస్పిటల్ తీసుకువెళ్ళి అది తీసుకొచ్చాడు. దేవుడుకు మహిమ కలుగును గాక. చిన్న బిడ్డలు ఎంత జాగ్రత్త చూసుకోవాలన్నది నాకు ఇప్పుడు అర్థమైంది. నేను ఇక్కడ ఉన్నాను కానీ ఒక పాస్టర్గా ఎన్ని ఇబ్బందులు చూడండి. ఇక్కడ మాత్రం అన్ని చేయాలి, అక్కడ బాధలుగానే ఉంటాయి. సో ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, దేవుడు ఒక్క క్షణమైన మనల్ని విడిచిపెడితే మనం ఏమైపోదుము కనుక దేవుడు చక్కని కృప చూపాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో అందరూ తల వంచండి, కళ్ళు మూసుకోండి. ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాం. ఆ తర్వాత జాన్ వాక్పరిచర్య చేస్తాడు. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపగల నాయన, నీ మహోన్నతమైన నామానికి స్తుతులు వందనాలు వేలాదిగా చెల్లిస్తున్నాం. ఇప్పటి వరకు చక్కని పాటల ద్వారా నీ నామగానం చేశాం. మీరు స్తుతించబడ్డారని, మహింపరచబడ్డారని నమ్ముతున్నాం. అయ్యా అవునయ్యా, మీరు నా స్తుతులకు కారణభూతివి, నా స్తోత్రానికి అర్హుడు నాయనా. మీరు లేకపోతే మేమేమైపోతాం నాయనా. ఒక్క క్షణమైన మమ్మల్ని, మా కుటుంబాలను, మా బిడ్డలను చేయి విడిస్తే మేమేమైపోదు నాయనా. బయటి విషయం చేసిన మేళ్ళకై నీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు వేలాదిగా చెల్లిస్తున్నాం. ఇప్పటి వరకు చక్కని పాటల ద్వారా మీరు మహిమ పొందారు, నీకు వందనాలు. ఈ చివరి ఆరాధనలో అయ్యా నేను మనస్ఫూర్తిగా స్తుతించాలని, మనస్ఫూర్తిగా ధ్యానించాలని, చక్కని నీ వాక్యం వినాలని చేరువచ్చిన బిడ్డలందరి ప్రత్యేక దీవించండి. నీ వాక్యం చేత వారిని సంధించండి, బంధించండి. ఈ చివరి ఆరాధనలో మీరు ఏ మాటలు మాట్లాడతారో, తుప్పి నీటి వాగులకై ఆశ కలిగినట్లుగా మేము ఆశ కలిగి ఉండగా మీరే చూపి దయ చూపి కనికరించి కాపాడి అయ్యా మాకు చెవిని గ్రహించగల హృదయాన్ని అనుగ్రహించి మాకు వాక్యం చేత మమ్మల్ని దర్శించమని యేసు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునామంలో చేరవలసిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. సంవత్సరంలో 365 రోజులు, అందులో ఇంకా 2 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. 2 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. అలానే చర్చిలో కూడా కొంతమంది మాత్రమే మిగిలి ఉన్నారు. సంవత్సరాలు వెళ్ళిపోతున్నట్లుగా కంప్లీట్ అవ్వకముందే వెళ్ళిపోతూ ఉన్నారు చాలామంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు సరిగ్గా ఎదగలేదనుకో, తల్లిదండ్రులకు బాధ. పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు శారీరకంగా, మానసికంగా ఎదగలేదనుకో, తల్లిదండ్రులకి బాధ, విచారం.
ఏడ్పు, దుఃఖం. వీళ్ళని ఎవరు చూస్తారా, ఎవరిని పెంచుతారా, మేము పోయిన తర్వాత వీడి పరిస్థితి ఏంది అని ఉంటుంది. అలానే ఆత్మీయంగా కూడా మనం కూడా బిడ్డలమే. ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత మనం ఎదగాలి ఆత్మీయంగా. ఉన్నతమైనటువంటి శిఖరాలు, ఒక్కొక్క మెట్టు, మనుషుల దయ్యందును దేవుని దయ్యందును జ్ఞానమందును యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగ వెదిగారో అలాగ ఎదగాలి. ఎదగనప్పుడు తండ్రికి దుఃఖం, నీ వల్ల ఏంది వీళ్ళు ఇన్ని సంవత్సరాలు వచ్చిన మరగుజ్జులాగే ఉంటున్నారు, వీళ్ళ పరిస్థితి ఏంటని. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, 2024 సంవత్సరం ఆఖరికి వచ్చేసాం, ఆఖరి ఆదివారం. ఈ 2024 సంవత్సరం మనం జనవరి 1 నుంచి 1వ తారీఖున చాలా తీర్మానాలు తీసుకొని ఉంటాం. నేను అలాగ ఉండాలి, ప్రతి ఆదివారం నేను చర్చికి వెళ్ళాలి, అస్సలు మిస్ కాకూడదు అని ఒక్కొక్కరికి ఒక్కొక్క తీర్మానాలు అవన్నీ ఉంటాయి. అవన్నీ ఒక 2 వారాలు ఉంటాయి. 3వ వారంలో ఇంక మామూలు కామనే, అలవాటైపోతుంది. అలవాటైన భక్తి, అలవాటైన భార్య, అలవాటైన తల్లిదండ్రులు, అలవాటైన సంఘం, అలవాటైన సేవకులు, ఇవన్నీ కొంచెం కష్టంగా ఉంటాయి. అలవాటు అయితే కష్టంగా ఉంటాయి. భక్తి అలవాటు అవ్వదు, వీళ్ళందరూ అలవాటు అవుతూ ఉంటారు. కాబట్టి ఈ 2024 సంవత్సరంలో మనం 1 నుంచి ఆఖరి వరకు, జనవరి 1 నుంచి ఈ రోజు వరకు మనం ఆలోచించుకుంటే, మనం చేసిన చాలా పాపాలు చేస్తుంటాం. మనం చేసిన పాపాలు అన్నిటిలోకెల్లా మనల్ని బాధ పెట్టినవి, అదేవిధంగా ఇతరులను కూడా ఎక్కువగా బాధ పెట్టిన పాపాలు ఉన్నాయి. ఈ 2024 సంవత్సరంలో 1 నుంచి ఇప్పటి వరకు మనల్ని మనం బాధ పెట్టుకున్న పాపాలు, మన ద్వారా ఇతరులు బాధపడినటువంటి పాపములు ఏదైనా ఉంది అని నేను ఆలోచించినప్పుడు నా దృష్టికి వచ్చినటువంటి ఇదేంటంటే కోపం. చెప్పండి అందరూ, చెప్పండి మరలా. కోపం. ఈ కోపం ఏం చేస్తుందంటే మనల్ని బాధపరుస్తుంది, మనం బాధపడతాం దానివల్ల. లోపల విపరీతమైన బాధ. అది ఎన్నో పాయింట్ తగ్గించాలి ఇదా. ఈ కోపం అనేది విపరీతంగా మనల్ని బాధ పెడుతుంది. కొంతమంది కోపం వస్తే అసలు ఊగిపోతారు అన్నమాట, పడిపోతారు కూడా కోపంతో. నాకు కానీ కోపం వస్తే నేనేం చేస్తాను తెలుసా అంటారు కొంతమంది. నేను ఆలుకురుపాడులో వర్క్ చేసేటప్పుడు, అంతకుముందు ఇప్పుడున్న సెక్రటరీ కాకుండా అంతకుముందు సెక్రటరీ సాంబయ్య గారు అని ఉండేవాళ్ళు. అతనికి బీపీ షుగరు 2 ఉండేవి. కోపం వస్తే మనిషి ఊగిపోతాడు. నేను అనుకునేవాడిని ఎక్కడ పడతాడు అనుకునేవాడిని, ఈయన పడిపోతే ఎక్కడ హాస్పిటల్కి తీసుకెళ్ళాలనుకునేవాడిని. అలాగా కొంతమందికి సముద్రంలో అలలు ఏ విధంగా అయితే వస్తుంటాయి, కొంతమంది కోపం అలా ఊపులుగా వస్తూ ఉంటుంది, అంటుంటారు, లిగుస్తూ ఉంటారు. భార్యల మీదకి అయితే ఇంక భర్తలు ఇంక అసలు వాళ్ళు చెప్పుకి కాళ్ళ కింద చెప్పుని తొక్కినట్టు తొక్కుతూ ఉంటారు, అంత కోపం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క కోపాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే యాంగర్ అంటారు. ANGER, యాంగర్ అంటారు. డేంజర్కి స్పెల్లింగ్ ఏంటంటే DANGER. బోర్డు ఉంటే మీకు రాస్తే బాగా అర్థమయ్యేది. యాంగర్కి డేంజర్కి ఏం లేదు. డేంజర్లో డి అనే ఉంటుంది, మిగిలినంత కామనే. యాంగర్లో ఉన్న పదాలు ANGER అనేది ఒక లెటర్ డిని యాడ్ చేస్తే డేంజర్ అవుతుంది. చాలామంది కోపంతో బీపీ వచ్చేసి పడిపోయి
ఆ లోపల బ్రెయిన్ నరాలు చిట్లిపోయి చనిపోయిన వాళ్ళు కూడా చాలామంది. కానీ దేవుని వాక్యం ఈ యొక్క 2024లో మీరు గమనించండి, ఒక వ్యక్తిని మనం బాధ పెట్టామంటే మనం ఆ వ్యక్తి మీద కోపపడడం ద్వారా తప్పితే, ఆ కోపంతో వచ్చినటువంటి ఆ మాటల ద్వారా తప్పితే మనం ఎవరిని కూడా బాధ పెట్టలేం. కోపం అంతగా ఆ వ్యక్తిని బాధపరుస్తుంది, మనల్ని కూడా అంత గాయపరుస్తుంది. దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, యాకోబు రాసిన పత్రిక రండి చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచన భాగం. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఏమని సెలవిస్తుందమ్మా చెప్పండి? 19వ వచనం. నా ప్రియ సహోదరులారా, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19, 20 వచనాలు చూసుకుంటే, నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరి పడివాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు ఎలా ఉండాలంట? నిదానించువాడునై ఉండవలెను. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. చాలామంది అందరూ చాలా సింపుల్గా అందరు కోపపడుతుంటారుగా, దీంట్లో ఏముంది పెద్ద అని అనుకుంటారు. కానీ కోపము గురించి కూడా కోపము గురించి కూడా దేవుని వాక్యం ఎంత శ్రద్ధగా మనకి వివరిస్తూ ఉందంటే, నరుని కోపము దేవుని యొక్క నీతిని నెరవేర్చదు. చూడండి, ఇంకొక మాట కూడా నేను చూపిస్తాను. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 20వ వచన భాగం చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ అధ్యాయం 19 నుంచి 20 నేను చెప్తాను. 20వ వచనం దగ్గర నుంచి చదవమ్మా, నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం. విగ్రహారాధన అంటే కొన్ని పాపాలు ఇక్కడ చెప్తా ఉన్నారు. ఈ పాపములు చేసిన వారు దేవుని రాజ్యంలోనికి వెళ్ళరంట. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19 నుంచి 21 వరకు మనం చదువుకుంటే, దేవుని వాక్యం పౌలు ఈ గలతీ సంఘానికి రాస్తా కొన్ని పాపముల గురించి ఇక్కడ వివరించాడు. ఈ పాపములు ఎవరైతే చేస్తారో లేకపోతే వారిలో ఉంటాయో వాళ్ళు దేవుని రాజ్యంలోనికి వెళ్ళరని చెప్తూ ఏమేం పాపాల గురించి ఇక్కడ వివరించాడో నేను చదువుతాను. 20వ వచనం దగ్గర నుంచి. విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరము, ఏంటంట ఇంకొకటి క్రోధము. క్రోధము అంటే ఏంటంటే కోపము. తర్వాత ఇంకోటి అండి, ఈ కోపము ఉన్నవారు ఏంటంటే కక్ష కడతారనమాట. దానికి లింకప్ ఈ కక్ష. క్రోధములు, కక్షలు. తర్వాత చూడండి, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని, నాతో కలిసి పలకండి, ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. చూసారా, కోపం గురించి దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందో చూసారా? చాలా సింపుల్గా తీసుకుంటాం కదా. ఏమండి, ఈజీగా మన మాటలతో ఇతరులను బాధ పెట్టేస్తాం కదా. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే, క్రోధము,
అనగా కోపము, కక్షలు ఇవి కలిగిన వారు ఎవరైతే ఉన్నారో వారు ఎలా ఉంటారంటే దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని ఇందు మూలముగా మీకు నేను తెలియపరుస్తూ ఉన్నాను. కోపం లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చేతులు ఎత్తండి. నాకు అసలు కోపమే రాదండి. ప్రతి ఒక్కరిలో ఉంటుంది. దేవుని వాక్యం కూడా సెలవిస్తుంది, మీరు కోపపడుడి కానీ పాపము చేయకూడదు. మీ కోపము ఎలా ఉండాలంటే సూర్య అస్తమయంతో ఆ కోపం కూడా వెళ్ళిపోవాలంట. ఒకవేళ నువ్వు 6 గంటలకి ఎవరి మీదైనా కోపడ్డావు, భర్త మీదో లేకపోతే భార్య లేకపోతే అత్త మీదో కోళ్ళ అత్త మీదో కొడుకుల మీదో ఎట్లా జుట్లు పట్టుకొని తనుకున్నారనుకో, అనుకుందాం. సాయంత్రం పూట 6 గంటలకి స్టార్ట్ అయితే అస్తమయం ఎన్ని గంటలకు అవుతుంది? 6 గంటలకు అయిపోతుంది అస్తమయం. 6 గంటలు అయిపోయిన తర్వాత నువ్వేం చేయాలంటే దేవుని వాక్యాన్ని పఠిస్తూ ఉన్నప్పుడు, దేవుని నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వేం చేయాలి? అత్తమ్మ దయచేసి నన్ను క్షమించండి, నేను తెలియక ఏదో చిన్నపిల్లని ఆవేశంతో నేను ఇలా అన్నాను, దయచేసి మీరు మనసులో పెట్టుకోవద్దు అని ఎవరైనా చెప్తున్నారండి? దేవుని వాక్యం ఇగో ఏమండి, దేవుని వాక్యం నేను చెప్పా. ఈ రోజుల్లో ఎవరంటున్నారు కదా, ఒక 2 రోజుల క్రితమే లేక 3 రోజుల క్రితమే నేను ఒకరిని గాయపరిచినప్పుడు నాకు దేవుని వాక్యం నేను ధ్యానిస్తూ ఉన్నప్పుడు, వాక్యం సెలవిస్తున్నప్పుడు, దేవుని వాక్యం చెప్పినప్పుడు నాకు అనిపించింది, అరే నేను వాళ్ళేం చెప్పలా, నువ్వు నన్ను కోపడ్డావు అట్లాగేం చెప్పలా, నాకే అనిపించింది, అరే పలానా దురుసుగా నేను మాట్లాడినట్టు నాకు అనిపించింది, వాళ్ళని క్షమాపణ అడుగుదామని నేను అడిగా. ఏం కాదులేండి అన్నారు సమాధానం. ఏమండి, అదే యేసుక్రీస్తు ప్రభువులో ఉన్నటువంటి, నేను గత వారం కూడా మనం ధ్యానించుకున్నాం, నేను సాత్వికుడును దీన మనసు కలవాడును కనుక ఏం చేయాలంటే ఆయన కాడిని మన భుజముల మీద ఎత్తుకొని ఆయన పాదముల యొద్ద కూర్చొని నేర్చుకోవాలి. ఆయన సాత్వికుడు, కోపము లేనివాడు సాత్వికుడు. అంటే మనిషిలో స్వభావం కోపం ఉండదని నేను అనను, వస్తుంటుంది పరిస్థితులను బట్టి, కాదని నేను అనను. కానీ దేవుని వాక్యం ఏదైతే సెలవిస్తుందో అదే మనకి ప్రమాణం. ఈ 2024లో నువ్వు మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు సూటిపోటి మాటలు అనుండొచ్చు అత్తలు కోడల్ని, ఈ ముసలిది ఇంకా సావలేదు, ఇది ముద్దెవడు పెడతాడు అని కోడల్ని అనుండొచ్చు అత్తల్ని, మాటల ద్వారా వారిని గాయపరచొచ్చు కోపంతో. కానీ దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, దేవుని యొక్క బల్లలో పాలు పంపులు పొందేటటువంటి సహోదర సహోదరులకి దేవుని వాక్యం సెలవిస్తుందంటే, క్రోధము అంటే మిగిలినవి చాలా ఉన్నాయి కాబట్టి నా టాపిక్ దాని మీద కాబట్టి దాని గురించి, క్రోధములు కక్షలు కలిగిన వారు పలకండి నాతో, ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. క్షమించలేనటువంటి మనసుతో నువ్వు చచ్చావనుకో, ఏమండి, నేను ఎవరినైనా క్షమిస్తానేమో కానీ వారిని మాత్రం నేను క్షమించనని అంటారు కొంతమంది. ఎవరినైనా నేను చచ్చినప్పుడు నన్ను చూడడానికి కూడా రాకూడదంటే, ఈ చచ్చినా ఈ పొగరు తగ్గదు కొంతమందికి. చింత చచ్చినా పులుపు చావలేదు అంటారు కదా సామెత. ఏమండి ప్రియమైనది, అంత కోపంతో నువ్వు ఉండి నువ్వు నీ ప్రాణాన్ని వదిలిపెడితే దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని యొక్క రాజ్యమును నీవు స్వతంత్రించుకొనలేరు. ఒక సామెత ఉంది కోపం గురించి, ఏంటంటే కోపం ఉన్న చోట గుణలక్షణము ఉండదంట. పలకండి నాతో కలిసి, కోపం ఉన్న చోట గుణలక్షణము ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కోపము మనలో, ఈ కోపము రావడానికి దీని వెనకన కొన్ని కారణాలు ఉన్నాయి. ఇంకా ఈ కోపము వెనక కొన్ని పాపములు దాగి ఉన్నాయి. అవేంటంటే గర్వం ఒకటి ఉంది, 2 అతిశయము 2 దాగి ఉంది,
మూడవది అసూయ. ఈ పాపాలు ఏం చేస్తాయంటే, కోపం రావడానికి కారణాలు ఏంటంటే నీలో ఉన్నటువంటి గర్వం. మనలో కోపం రావడానికి కారణాలు ఏంటంటే నీలో ఉన్నటువంటి గర్వము, ఏమండి, మనలో ఉన్నటువంటి అతిశయము, ఇంకొకటి మనలో ఉన్నటువంటి అసూయ. రండి చూద్దాం. రెండవ రాజుల గ్రంథం 5వ అధ్యాయము 11, 12 వచనాలు. రెండవ రాజుల గ్రంథం 5వ అధ్యాయము 11, 12 వచనాలు చదవండి ఎవరైనా. అందుకు నయమాను కోపము తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లనెను, అతడు నా యొద్దకు వచ్చి నిలిచి యెహోవా నామమును బట్టి తన చెయ్యి ఆడించి నేను అనుకుంటుని దమస్కు నదులైన శ్రేష్టమైనవి కావా, వాటిలో స్నానము చేసి శుద్ధి నొందలేనా అని అనుకొని రౌద్రుడై తిరిగి వెళ్ళెను. ఏమండి, కోపము రావడానికి దానికి వెనక దాగి ఉన్నటువంటి ఇంకొక పాపం ఏంటంటే గర్వం. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, జాగ్రత్త. నువ్వు గర్వం అనేది మనలో ఉంటే ఆటోమేటిక్ కోపం వచ్చేస్తుంది మనకి. నయమాను, ఎలీషా చెప్పాడు నయమానికి, నయమాను ఆ యోర్దాను నదిలోనికి వెళ్ళి నువ్వు 7 సార్లు మునిగిరా అని చెప్పినప్పుడు ఏమండి, అతనిలో ఉన్నటువంటి ఆ బహు భయంకరమైనటువంటి ఆ యొక్క గర్వాన్ని బట్టి, నేను నా పరిస్థితి ఏంది, నా క్యాడర్ ఏంటి, నా స్థితి ఏంటి అని చెప్పి, ఏమండి, ఆ నయమాను రౌద్రుడై పలుకుతున్నటువంటి మాట ఏమంటాడంటే, నాకు మా దేశంలో నదులు లేవా, గంగా లేదా, యమున లేదా, గోదావరి లేదా, ఇక్కడికి రావాల్సినటువంటి పని ఏంటి? నా పరిస్థితిని చూచి, నా క్యాడర్ను చూచి, నాలో ఉన్నటువంటి ఈ యొక్క లక్షణాలను చూచి అతను వచ్చి ఎక్కడైతే కుష్టు రోగం కలిగి ఉన్నానో అతని చేతితో నన్ను తాకి నన్ను స్వస్థపరుస్తాడేమో, నాకేదో పెద్ద ఘన స్వాగతం పలుకుతాడేమో, ఏమండి అని నయమాను తలంచాడు. కానీ అలాంటి పరిస్థితి జరగనప్పుడు అతనుకున్న గర్వాన్ని బట్టి విపరీతమైనటువంటి కోపాన్ని తెచ్చుకొని రౌద్రుడై అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డాడు. కారణం ప్రియమైన దేవుని బిడ్డలారా, అతనిలో ఉన్నటువంటి గర్వం, అతనిలో ఉన్నటువంటి అధికార దాహమును బట్టి అతడు గర్వంతో నిండిపడ్డాడు. అతడు ఏం చేశాడంటే కోపించాడు. కోపం వెనక దాగి ఉన్నటువంటి మరి యొక్క పాపం ఏంటంటే గర్వం. ఈ రోజున సేవకుల్లో కూడా గర్వం దాగి ఉంది. ఏమండి, నేను ఇంత పెద్ద ఇంటర్నేషనల్ స్పీకర్ని, స్వస్థత వరములు కలిగిన వాడిని, నేను వస్తుంటే నాకు స్వాగతం పలకరా, స్థానిక సంఘ సేవకులు వచ్చి స్వాగతం పలకరా, పూలు చల్లరా, టయానికి నాకు మైక్ ఇవ్వరా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అధికారులం అవ్వచ్చు, మనలో ధనము డబ్బున్న వారము అవ్వవచ్చు, కానట్లేదు. కానీ నీలో గర్వం ఉంటే ఆ గర్వం ఏం తీసుకొస్తుందంటే నీలో కోపం పుట్టిస్తుంది. దేవుని వాక్యం సెలవిస్తుంది, నరుని కోపము, చెప్పండి, నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. ఒకవేళ నీలో క్రోధము కలిగి ఉన్నట్లయితే అట్టివారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరు. నీలో గర్వం ఉందా? ఈ 2024వ సంవత్సరంలో నీలో గర్వం కనిపిస్తూ ఉందా? జాగ్రత్త. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నువ్వు దాన్ని వదిలిపెట్టుకోవాలి. నువ్వు ఎన్ని ప్రార్థనలైనా మనం చెయ్యొచ్చు, దేవుని మందిరానికి మనం టయానికి రావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి క్లీనింగ్ సెషన్ అంతా మనం
చూసుకోవచ్చు, కాదనట్లేదు. కానీ నిన్ను నువ్వు తగ్గించుకొని, దీన మనసు అనే వస్త్రాన్ని నువ్వు ధరించుకొని, సాత్వికము అనేటటువంటి ఏమండి అది నీలో కానీ కనిపించలేదా? ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు దేవుని రాజ్యానికి అర్హురాలువి కావు. అతిశయాన్ని బట్టి కూడా కోపం వస్తుంది అని తెలుసుకున్నాం కదా. యోనా గ్రంథం చూడండి, 4వ అధ్యాయం 1-4 వచనాలు. యోనా గ్రంథము 1వ అధ్యాయము 1-4 వచనాలు. యోనా గ్రంథం 4వ అధ్యాయము 1-4 వచనాలు. చదవండి అమ్మా ఎవరైనా. యోనా గ్రంథం 4వ అధ్యాయము 1-4. యోనా దీన్ని చూచి బహు చింతాక్రాంతుడై కోపగించుకొని, యెహోవా, నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేను అనుకొంటిని కదా, అందువల్లనే నీవు కటాక్షమునో జాలియో బహుశాంతమునో అత్యంత కృపయో గల దేవుడై ఉండి పశ్చాత్తాపపడి కీడు చేయక మానుదవని నేను తెలుసుకొని దానికి ముందుగానే తర్షీషునకు పారిపోతని, నేనిక బ్రతుకుట కంటే చచ్చుట మేలు, యెహోవా నన్నిక బ్రతుకనియ చంపుమని యెహోవాకు మనవి చేసుకొని, అందుకు యెహోవా, నీవు కోపగించుట న్యాయమా అని అడిగెను. చూడండి, ఈ యొక్క యోన దేవుని మీద కోపపడుతున్నాడు. అతిశయం, నువ్వు ఇలాగ చేస్తావు కదా, అందుకనే కదా నేను తర్షీషు వెళ్ళిపోయింది. చూడండి, దేవుడి మీద కోపగించుకునేటటువంటి మనసు మనలోకి వస్తుందంటే మనలో అతిశయము అనేటటువంటి ఇది దాగి ఉంది. నీ కెపాసిటీని బట్టి, నీలో ఉన్నటువంటి ఆ యోనలో ఉన్నటువంటి ఆ గొప్ప ప్రవక్త ఆ క్వాలిటీని బట్టి, బోధించే తనలో ఉన్నటువంటి ఆ మంచి తత్వాన్ని బట్టి, అక్కడ ఉన్నటువంటి మనుషులు పశ్చాత్తాపపడిన విధానాన్ని బట్టి అతిశయిస్తాడు. అతిశయించి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరి మీద కోపపడతాడు? దేవుని మీద కోపపడేటటువంటి పరిస్థితి వచ్చింది. అతిశయం ఉందా? కోపానికి అది దారి తీస్తుంది. ఏమండి, అసూయ వలన కూడా కోపం వస్తుంది. హేబేలు కయ్యోను మీరు చూచుకున్నట్లయితే ఏమండి, దేవుడు ఇద్దరు, కయ్యోను అర్పణ ఇచ్చాడు, హేబేలు అర్పణ ఇచ్చాడు. ఆదికాండం 4వ అధ్యాయం 5-6 వచనాలు చూస్తే మీకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది. దేవుడు ఏం చేశాడంటే హేబేలు యొక్క అర్పణను దేవుడు అంగీకరించాడు. ఏమండి, కయ్యోను యొక్క అర్పణను అంగీకరించలేదని. కయ్యోను తన సహోదరుడి మీద, తన తమ్ముడి మీద అసూయ చేత కోపపడి అతడు పొలములో ఉండగా ఏం చేస్తాడు? కత్తి తీసుకొని వెళ్ళి చంపేస్తాడు. బహు కోపిస్తుడై. దేవుని వాక్యం సెలవిస్తుంది, అసూయ ఎముకలకు కుళ్ళు. అసూయ, ద్వేషము. ఏమండి, ఈ అసూయతో అంటే నేనిచ్చినటువంటి బలిని తీసుకోలేదు, హేబేలు ఇచ్చినటువంటి బలిని తీసుకున్నాడని కయ్యోను ఏమండి కయ్యూను అసూయపడి కోపముతో ఏం చేశాడంటే తన సహోదరుడిని చంపేశాడు. కోపానికి గల కారణాలు చూడండి: గర్వము, అతిశయము, అసూయ. ఒక సహోదరుడు బాగా ప్రీచ్ చేస్తుంటే ఇంకో సహోదరుడికి అసూయ. చూడు, ఈ పాపాలు ఎలాగో వచ్చేసినాయి అంటే సంఘాల్లో వచ్చి తిష్ట వేసినాయి అన్నమాట, బయట కాదు. ఏమండి, అతన్ని ఇన్విటేషన్ పిలిచి వాక్యం చెప్పడానికి పిలిస్తే కింద ఉన్న అతను నాకు చెప్పడం రాదా అని అసూయ. ఏమండి, వాళ్ళని గణపరుస్తున్నారు, నన్ను గణపరచట్లేదని అసూయ. ఏమండి, వాళ్ళని పిలిస్తే వాళ్ళు హైలైట్ అవుతారు, నేను హైలైట్ అవను, అది అసూయ. ఏమండి, వారు పాటలు చక్కగా పాడతారు, అది అసూయ. ప్రార్థన, వాళ్ళు ఒక 2 గంటలు దేవునితో గడుపుతున్నాడు, అతను దేవునిలో బాగా ఎదుగుతున్నాడు, నేను ఎదగలేకపోతున్నానని పశ్చాత్తాపడి, ఇది కాదు అసూయ. అతను బాగా ఎదుగుతున్నాడు, దేవుడు అతన్ని ఆశీర్వదిస్తున్నాడు అని అసూయ. వారి కుటుంబంలో ఉద్యోగాలు వస్తున్నాయి, నా కుటుంబంలో ఉద్యోగాలు రావట్లేదు, అసూయ.
చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అసూయ చేత ఏమండి కయోను ఏం చేశాడంటే హేబేలును చంపివేశాడు. దావీదు మీద సౌలు ఏం చేశాడు? అసూయ పెట్టుకున్నాడు. ఇతడు రాజు అయిపోతాడు, దేవుడు ఇతన్ని అభిషేకించాడు, ఇతడు రాజు అయిపోతాడని ఏమండి దేవుని సేవకుల యొక్క అభిషేకము తీసుకున్నటువంటి సౌలు ఏమండి అతనిలోకి అసూయ వచ్చిన తర్వాత కోపముతో బల్లెము తీసుకొని దావీదుకి ఎన్ని మారులు ఇసిరాడండి. కారణం ప్రియమైన దేవుని బిడ్డలారా, అసూయ నీలో దాగి ఉందేమో. నీ సహోదరే కదా చక్కటి ఇల్లు కట్టుకుంటుంది మంచిగా, నువ్వు ఆనందించు, నువ్వు సంతోషించాలి ఆ సహోదరిని బట్టి. కానీ ఆమె ఇల్లు కట్టుకుంటుంది, నేను కట్టుకోలేకపోతున్నానని అసూయ నీలో, కోపముతో, క్రోధముతో నువ్వు ఈ 2024 సంవత్సరంలో ఉన్నామేమో నాకు తెలియదు. దేవుని వాక్యం హెచ్చరిస్తుంది, నీలో కోపం ఉన్నట్లయితే ఏమండి నువ్వేం చేయాలంటే ఆయన పాదముల యొద్ద కూర్చోవాలి. చెప్పడానికి చాలా ఉంది కానీ సమయం అవుతా ఉంది. ఆయన పాదముల యొద్ద కూర్చొని నువ్వేం చేయాలంటే నేర్చుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కోపంతో కొంతమంది గుద్దుతూ ఉంటారు. తల్లిదండ్రుల మీద కోపం వస్తే గోడలు వేసి గుద్దుతూ ఉంటారు, టీవీలను పగల కొడుతూ ఉంటారు, చేతిలో ఫోన్ ఉంటే ఫోన్ పగల కొడుతూ ఉంటారు. నష్టం ఎవరికి చెప్పు? నష్టం ఎవరికి చెప్పు? అంట్లు కడిగే వాళ్ళు సరే కడగచ్చుగా, నీట్గా అంట్లు కడిగే మీరా? ఆయన మీద కోపం ఉంటుంది, ఇంక అంట్లు దబ 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 ఇంట్లో సౌండ్లు, ఇంక దాన్ని బట్టి ఇంక తెలుసుకోవాలి, అబ్బో మేడం మంచి ఫైర్లో ఉందని చెప్పి. ఏమండి ఒకసారి నాకు చెప్పారు, వాళ్ళ సహోదరుడు అంట, ఏదో సంథింగ్ ఏదో కోపం, ఏదో కొనివ్వలేదనో, బండి అడిగితే ఏదో కొనివ్వలేదని కోపంతో పిడికిలు తీసుకొని గోడ గుద్దాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఏళ్ళు ఎముకలు ఈ జాయింట్తో కూడా పిప్పి అయిపోయినాయి. ఇప్పుడు సరిగ్గా పని చేయలేని పరిస్థితి. చెయ్యి కోపం వలన వచ్చే నష్టం ఎవరికి తెలుసా? నీకు వస్తుంది. నువ్వు నష్టాన్ని కలుగజేసుకుంటావు, ఇతరులకు కూడా నష్టాన్ని కలుగజేస్తావు. కాబట్టి నీకేం కావాలంటే ఓర్పు కావాలి, ఓర్పు కావాలి. రేగా త్వరపడకు ఓర్చు. ఈ పాట వచ్చా మీ అందరికీ? ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో చాలా ఓల్డ్ పాట. రేగా త్వరపడకు ఓర్చుకో ఓర్చుకో, కోపి కోడు చెందును ఓర్చుకో. నీకన్యాయమైనను కన్నులెర్రా జయకు, నీకన్యాయమైనను కన్నులెర్రా జయకు, శాంతముందు మెప్పుడు ఓర్చుకో, శాంతముందు మెప్పుడు ఓర్చుకో. రేగ త్వరపడకు ఓర్చుకో ఓర్చుకో, కోపి కోడు చెందును ఓర్చుకో. ఎవడెన్ని తిట్టినా ఓర్చుకో ఓర్చుకో, మేలు చేయ కీడుకు ఓర్చుకో. లోకమందు సుఖము కొంతసేపు నుండును, లోకమందు సుఖము కొంతసేపు నుండును, కోపమేలా చేతువు ఓర్చుకో, కోపమేలా చేతువు ఓర్చుకో. రేగ త్వరపడకు ఓర్చుకో ఓర్చుకో, కోపి గోడు చిందును ఓర్చుకో. ఓర్పుందమ్మా సహోదరి సహోదరుడా, ఓర్చుకునే. ఎవరైనా నీకు అన్యాయం చేస్తే కన్ను ఎర్ర చేసేటటువంటి మనస్తత్వం నీలో ఉందా?
లేకపోతే ఓర్చుకునేటటువంటి ఆ బుద్ధి, ఆ హృదయం నీకుందా? ఏమండి, దేవుడు కోపాన్ని చాలా తీవ్రంగా ఎంచుతాడు. మీరేదో అనుకుంటున్నారు, దేవుడు కోపాన్ని చాలా తీవ్రంగా ఎంచాడు కాబట్టి క్రోధము కలిగిన వారు ఆయన రాజ్యాన్ని స్వతంత్రించుకొనరు. మోషే కూడా చూడండి, సంఖ్యాకాండము 20 అధ్యాయం 10 నుంచి 20 వచనాలు చూస్తే, ఏమండి, మోషే వాగ్దాన భూమిలోనికి వెళ్ళపోవడానికి కారణం ఏంటి? ఏమండి, నా ఇల్లంతటిలో మిక్కిలి సాత్వికుడైనటువంటి మోషే గురించి దేవుడు సెలవిస్తాడు. అటువంటి మోషే ఏమండి వాగ్దాన భూమిలో ప్రవేశించకపోవడానికి కారణం ఏంటంటే అతడు కోపపడ్డాడు ఇజ్రాయేలీల మీద. దేవుడు ఎంత తీవ్రంగా ఎంచాడు తెలుసా కోపాన్ని? ఏం చేశాడంటే ఏమండి, మోషేని ఆపేశాడు. లేదు, నువ్వు ఎంత పరిచర్య చేసినా, నీలో ఎన్ని టాలెంట్స్ ఉన్నా, నువ్వు దయ్యాల్ని వదలగొట్టేటటువంటి శక్తి సామర్థ్యాలు నీలో ఉన్నా, నీలో కోపం ఉంది మోషే. నువ్వు కాని మాట నువ్వు మాట్లాడావు, నీకు ఛాన్స్ లేదు అని చెప్పి పంపించాడు. ఉజ్జియా, రాజు అయినటువంటి ఉజ్జియా కూడా ఏమండి యాజకుల మీద రౌద్రుడైనప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఏమండి కుష్ఠరోగాన్ని పంపించాడు అతని మీదకి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 26వ అధ్యాయం 17 నుంచి 20 వచనాల్లో మీరు చూసుకోనండి, అక్కడ కనిపిస్తూ ఉంటుంది. నీలో కోపం ఉందా? దేవుడు మనం కోప్పడినట్టే దేవుడు మన మీద కోప్పడితే అసలు ఎలా ఉంటుంది చెప్పండి? ఏమండి, మనం కోప్పడినట్టు ఇతరుల మీద ఒకవేళ దేవుడే, ఎన్నిసార్లు దేవుడు కోపాన్ని తెప్పించుంటాం మన అవిధేయతను బట్టి. దేవుడు ఒకవేళ కోప్పడితే ఎలా ఉండేదండి? సామెతల గ్రంథం 19వ అధ్యాయము 11వ వచనం చూడండి ఒకసారి. సామెతల గ్రంథం 19వ అధ్యాయము 11వ వచన భాగం. ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతమనిచ్చును, తప్పులు క్షమించుట అట్టి వానికి ఏమిస్తుందంట? ఘనతనిచ్చెను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకని సుబుద్ధి వానికి ఏమిస్తుందంట? దీర్ఘశాంతం ఇస్తుంది, ఓర్పునిస్తుంది. తప్పులు క్షమించుట అట్టి వారికి ఘనతనిచ్చును. నీకు బాగా కోపం వచ్చిందనుకో, కొంతమంది ఏమంటారంటే బాగా కోపం వస్తే ఏం చేయాలో నాకు అర్థం కాదండి, కోపంలో నేనేం చేస్తాను నాకు అర్థం కాదండి అన్నప్పుడు కొంచెం సైలెంట్ అయిపోయి మనసులో 1 to 10 1 2 3 అని లెక్కేసుకో. లేకపోతే ఒక నిమిషం అట్లాగా కోపముతో, చెప్పాం కదా సామెత ఒకటి ఉంది, కోపం ఉన్న చోట గుణ లక్షణం అనేది ఉండదంట. కోపముతో తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఏమండి, కోపముతో తీసుకున్నటువంటి ఆ యొక్క కార్యాలు, చేసేటటువంటి పనులు అవేం చేస్తాయంటే అది మనకి ఆశీర్వాదాన్ని తీసుకొని రావు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి నీలో శాంతి అనేటటువంటి గుణ లక్షణాన్ని, ప్రేమ అనేటటువంటి దీర్ఘశాంతమును నువ్వేం చేయాలంటే నువ్వు పెంపొందించుకోవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము చూద్దాం, నేను ముగిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 31, 32 వచనాలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 31, 32 వచనాలు నేను చదువుతున్నాను, జాగ్రత్తగా చూడండి. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము ఏం చేయాలంట?
మీరు విసర్జించుడి, ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. ఎంత చక్కటి వాక్యం అండి దేవుడు మనకు అందిస్తూ ఉన్నాడు. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును మీరు ఏం చేయాలంట? విసర్జించాలి. దాన్ని మరలా తీసుకోకూడదు, విసర్జించాలి. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్ములను, దేవుడు మనల్ని ఏ విధంగా అయితే క్షమించాడో మీరును ఒకరిని ఒకరు క్షమించుడి. ఏమంటే నాకు తెలిసిన ఒక ఆమె ఉంది, వాళ్ళు బయలుదేరి పని చేసుకుంటా ఉన్నారు ఏదో. ఏమంటే ఆయనేమో మిద్ది మీద ఉన్నాడు, ఈమెమో కింద ఉంది. ఆయన ఏదో ఒక మాట అన్నాడు, ఇంక ఎక్కడ లేని కోపం వచ్చి చేతిలో టాపీ ఉంది. టాపీ తెలుసుగా, టాపీ తెలుసు కదా, కొట్టింది, పేక తెగి చచ్చిపోయాడు ఆయన. అర్థమైందా? కోపముతో మనం చేసేటటువంటి నిర్ణయాలు, భార్య భర్త వస్తూ ఉంటాయి, ఆగాలి, ఆలోచించాలి, పిల్లల గురించి ఆలోచించాలి. కోపముతో, ఆవేశంతో నువ్వు చేసేటటువంటి పనులు ఉరివేసుకొని చచ్చిపోతే పిల్లల్ని ఎవరు చూస్తారు రేపు? ఏమండి, అది నీకు నష్టాన్ని తీసుకొస్తుంది. ఏమండి, చనిపోయాడు, జైల్లో పెట్టారు, భర్త పోయాడు, జైలుకి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. కోపముతో తీసుకునేటటువంటి నిర్ణయం, కోపముతో చేసేటటువంటి పనులు నీకెంత నష్టాన్ని కలిగిస్తాయి తెలుసా? ఈ 2024లో ఒకవేళ నువ్వు కోపంతో ఉన్నావేమో, జయించలేకపోతున్నావు, ప్రభు దగ్గర అడుగు. విసర్జించాలంట, విసర్జించాలి. ఒకరి ఎడల ఒకరు దయాహృదయులై ఉండాలి. కీర్తనల గ్రంథం 30వ అధ్యాయం 5వ వచనం చూడండి. కీర్తనల గ్రంథం 30వ అధ్యాయము 5వ వచనం. ఆయన కోపము ఎలా ఉంటుందంట? నిమిషం మాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. ఆయన ఒకవేళ మన మీద కోపడ్డాడు అనుకో, చెప్దాం, మనం ఈ యొక్క భూమి మీద నూక లెక్కేయగలమా? లెక్కేయలేం. ఆయన కోపము ఎంత ఉంటుందంట? నిమిషం. ఆయన కృప ఎలా ఉంటుంది? ఆయన దయ ఆయుష్కాలం అంత ఉంటుందంట. నీవు కూడా, నేను సాత్వికుడును దీన మనసు కలవాడును కనుక మనం ఏం చేయాలంటే ఆ కాడిని ఎత్తుకొని ఆయన పాదముల యొద్ద కూర్చొని నేర్చుకోవాలి. ప్రభువా, ఇలా చెప్పావు, నాలో ఇది కనిపిస్తా ఉంది. 2024లో నేను ఎక్కువగా కోపడ్డాను. చాలామంది ఎవరైనా క్షమాపణ అడగలేని మనసుంటే వెళ్ళి అడుగు. నూతన సంవత్సరంలోనికి వెళ్ళే ముందే తగ్గించుకో, క్షమాపణ అడుగు. దేవుడు నీకు కృప చూపిస్తాడు. ఒకవేళ నువ్వు అటువంటి పగతోనే, అటువంటి కక్షతోనే, అటువంటి క్రోధముతోనే, కోపముతోనే నువ్వు మరణించినట్లయితే, ఒకవేళ నువ్వు నూతన సంవత్సరంలోకి ప్రవేశించినట్లయితే నీకు ఆశీర్వాదకరముగా ఉండదు. ఏమండి, క్రోధములో కక్షలు కలిగిన వారు ఆయన రాజ్యమును స్వతంత్రించుకొనరని దేవుని వాక్యము సెలవిస్తాం. దేవుడి చిన్ని మాటలు దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకోండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీకు వందనాలు. ప్రభువా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినారు, నీకు వందనాలు. కోపము, శాంతము, కోపము లేని జీవితము, నాయన శాంతము కలిగినటువంటి జీవితం. నిజంగా అయా నాయన, కోపం గురించి మీరు మాతో మాట్లాడినారు ప్రభువా. నాయన, మీరు ఎంత ప్రేమ, జాలి. కోపము నిమిషం మాత్రం ఉంటుంది, దయ ఆయుష్కాలం ఉంటుంది. ఓర్చుకునేటటువంటి మనసు,
కన్ను ఎర్రజేయనటువంటి మనసు, క్షమించేటటువంటి, ఒకరి ఎడల ఒకరు దయాహృదయులై ఉండి క్రీస్తు మిమ్మల్ని ఎలాగో క్షమించారో మీరును ఒకరిని ఒకరు అలాగ క్షమించండి అని చెప్పినావు కదా. అటువంటి మనస్సు మీరు మాకు దయచేయాలని ప్రార్థన చేస్తూ, అయ్యా ఈ 2024 సంవత్సరంలో మేము ఎంతోమందిని గాయపరిచుంటాం మా మాటల ద్వారా, కోపము ద్వారా. అయ్యా నా తండ్రి, అయ్యా ఆ గర్వము, అతిశయము, అసూయ, కోపము రావడానికి కారణములు అని నీ వాక్యం మాతో సెలవిస్తూ ఉంది కదా ప్రభువా. గర్వము, అతిశయము, అసూయ లేకుండా కృప చూపించాలని ప్రార్థన చేస్తూ, ఆ దుష్ట పాపం నుంచి మేము బయటికి రావడానికి వాక్యం అనేటటువంటి అద్దములో మమ్మల్ని మేము పరిశోధించుకుంటూ నీ పాదముల యొద్ద కూర్చొని నేర్చుకొని దీన మనసు, సాత్వికం అనేటటువంటి వస్త్రములు ధరించుకోవడానికి మీరు కృప చూపించాలని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. చివరి ఆరాధనలో చక్కని వాక్య సందేశాన్ని మనం విన్నాం. ఈ సంవత్సరంలో దేవుడికి వ్యతిరేకంగా ఏ విషయంలో మనం జీవించామో దేవుడు ఒక్క విషయాన్ని మాత్రమే ఈ సమయంలో మన ముందుకు తీసుకొచ్చాడు. సో ఆ ఒక్క విషయంలో అనేకమైన విషయాలు దాగున్నాయని తమ్ముడు చాలా చక్కని మాటలు చెప్పాడు. మన కోపాన్ని బట్టి దేవుడు కోపం తెచ్చుకుంటే ఆయన కోపం మనల్ని సమూలముగా నాశనానికి గురి చేస్తుందని దేవుడు